ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. BCE బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేటింగ్ ఫర్ ఇటర్నిటీ. పిల్లరా, మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఛానల్కు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇంతవరకు మనము ఈ యొక్క బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ద్వారా థియాలజీ అనే సబ్జెక్ట్ని నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే మరొక సబ్జెక్టు బైబిల్ సర్వే అనే ఆ సబ్జెక్ట్ని కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు థియాలజీ అనే సబ్జెక్ట్లో బిబ్లియాలజీ అనే విభాగాన్ని మనము నేర్చుకోబోతూ ఉన్నాం. పిల్లరా, థియాలజీ దైవశాస్త్రము. ఈ దైవశాస్త్రంలో 6 విభాగాలు ఉన్నాయని, ఈ 6 విభాగాలలో ఒక విభాగమైన సిస్టమేటిక్ థియాలజీ, క్రమబద్ధమైన దైవశాస్త్రం, దాని గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ క్రమబద్ధమైన దైవశాస్త్రంలో అంటే సిస్టమేటిక్ థియాలజీలో మనకి 10 భాగాలు ఉన్నాయి. ఈ 10 భాగాలలో మొట్టమొదటి భాగాన్ని ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. అది బిబ్లియాలజీ. ఈ బిబ్లియాలజీ అనే మాటకు అర్థం ఏంటి అని అంటే వేదాంత శాస్త్రము. థియాలజీ అనగా దైవశాస్త్రము, ఈ బిబ్లియాలజీ అనగా వేదాంత శాస్త్రము. ఈ వేదాంత శాస్త్రంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనము నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధ లేఖనాలు ఉన్నాయి కదా, అవి దేవుని యొక్క ప్రత్యక్షతతో మనకు అనుగ్రహించబడ్డాయి. అవి నేరుగా మానవుని ద్వారా మానవాళికి ఇవ్వబడ్డాయి. అంటే మానవునికి ఇవ్వబడిన ఏకైక ప్రేరేపిత గ్రంథం లేకపోతే తప్పు పట్టలేని దైవిక ప్రత్యక్షత ఏదైనా ఉంది అని అంటే గనక అది దైవశాస్త్రము, అలాగే దైవశాస్త్రంలోని ఈ యొక్క వేదాంత శాస్త్రం. కాబట్టి విశ్వాసం మరియు నైతికత యొక్క అత్యున్నతమైన అధికారమే ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలు లేక వేదాంత శాస్త్రం. వాస్తవానికి ఈ పరిశుద్ధ గ్రంథము అనగా 66 పుస్తకాలు కూడా 40 మంది గ్రంథకర్తలచే రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒకేసారి వారు రాసినది కాదు, వేరు కాలాల్లో వారు జీవించిన కాలాల్లో వారికి ఇవ్వబడిన ప్రత్యక్షత అలాగే ప్రేరణ ద్వారా వారు రాసినట్లుగా మనం చూస్తున్నాం. అది సుమారు 1600 సంవత్సరాల కాలం పాటు వారు రాయటం జరిగింది. అందరూ కూడా ఒకే అంశం మీద వారు రాస్తూ ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఈ 40 మంది గ్రంథకర్తలు కూడా ఒకరికి ఒకరు విభేదించిన సందర్భాలు ఏ మాత్రము కూడా లేవు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా వారు ఒకే అంశం మీద అందరూ కూడా కొనసాగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకోనంటే ప్రధానమైన గ్రంథకర్త అంటే వారిని నడిపించిన గ్రంథకర్త ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి వారు రాసిన ఈ పుస్తకములలో ఏకత్వాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ఈ వేదాంత శాస్త్రం గురించి మనము అధ్యయనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. మొదటిది ఇన్స్పిరేషన్, ప్రేరణ. అంటే ఈ వేదాంత శాస్త్రం పరిశుద్ధ గ్రంథము ఈ 2 అంశాల ద్వారా మనకు ఇవ్వబడింది. అంటే ఈ 2 విధానాల ద్వారా మనకు ఇవ్వబడింది. అది మొట్టమొదటిది ఇన్స్పిరేషన్, ప్రేరణ. రెండవది రెవల్యూషన్, ప్రత్యక్షత. కాబట్టి ఈ 2 విధానాల ద్వారా మనకి పరిశుద్ధ లేఖనాలు మనకు అనుగ్రహించబడ్డాయి. కాబట్టి మొట్టమొదటిగా ఈ యొక్క ఇన్స్పిరేషన్ అంటే ప్రేరణ గురించి మనము తెలుసుకుందాం. ఈ ప్రేరణ గురించి మనము ఆలోచన చేసినప్పుడు లేఖనముల యొక్క సిద్ధాంతం గురించి మనకి తెలియజేయబడుతూ ఉంది. ఈ లేఖనముల యొక్క సిద్ధాంతాన్ని లేక ఈ వేదాంత శాస్త్రాన్ని పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలను మనం గమనించినప్పుడు మనందరికీ తెలుసు కదా, 66 పుస్తకాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయని. ఈ 66 పుస్తకాలు కూడా మనకి ప్రేరణ, ఇన్స్పిరేషన్ లేక ప్రత్యక్షత, రెవల్యూషన్ ఈ 2 విధానాల ద్వారా మనకి ఇవ్వబడ్డాయి. కాబట్టి తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనించినప్పుడు ఈ రీతిగా తెలియచేయబడుతుంది. ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగి ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. పిల్లరా, ఈ వచనంలో మనం చూస్తే దైవావేశము అనే మాట ఉంది చూడండి. ఇంగ్లీష్లో ఏమని వాడబడింది అని అంటే ఇన్స్పిరేషన్ అని వాడబడింది. అంటే ఇన్స్పిరేషన్ అంటే ప్రేరణ. సో తెలుగులోకి వచ్చేసరికి దైవావేశం వలన అనుగ్రహించబడిన ప్రతి లేఖనము
ఇంగ్లీష్లో ఇన్స్పిరేషన్ అని చెప్పబడింది. దీన్ని గ్రీక్ భాషలో థియోన్యూస్టస్. థియోన్యూస్టస్ అంటే దేవుని ఊపిరి అని అర్థం. అంటే ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగినది, అనగా ప్రతి లేఖనము దేవుని ఊపిరి వలన కలిగినది అని అర్థము. కాబట్టి ఇది స్పష్టంగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలోని లేఖనాలన్నీ కూడా మనకి దైవావేశం వలన అనుగ్రహించబడ్డాయి, పరిశుద్ధాత్మ ప్రేరణ వలన మనకు అనుగ్రహించబడ్డాయి. ఇంగ్లీష్లో వాడబడిన పదమేమో ఇన్స్పిరేషన్, తెలుగు బైబిల్లో వాడబడిన పదమేమో దైవావేశం, గ్రీకు భాషలో ఉపయోగించబడిన పదమేమో థియోన్యూస్, దానికి అర్థము దేవుని ఊపిరి. అందుకనే పరిశుద్ధ గ్రంథాన్ని జీవ గ్రంథము అన్నారు. పిల్లలు ఎందుకు అనంటే, దేవుడైన యెహోవా మానవుణ్ణి సృజించినప్పుడు నేలమంటితో నరుని సృజించి వాని నాసిక రంధ్రాల్లోనికి జీవవాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మ ఆయను అని దేవుని యొక్క లేఖనంలో ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తా ఉన్నాం కదా. అయితే అక్కడ వాడబడిన పదము ఏంటి అనంటే, అంటే నరుని యొక్క నాసికా రంధ్రంలోనికి జీవవాయువును ఊదగా, జీవవాయువును ఊదాడు ప్రభు. అంటే థియోనూస్టస్, దేవుని ఊపిరిని మానవులలోనికి ఊదాడు. అలాగే ఏ దేవుని ఊపిరి అయితే మానవునిలోనికి ఊదబడిందో అదే దేవుని ఊపిరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోనికి ఊదబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఇవి దేవుని ఊపిరి వలన కలిగాయి కాబట్టి వీటిని జీవ గ్రంథము అని కూడా మనం పిలుస్తా ఉన్నాం. ఈ ప్రేరేపిత గ్రంథానికి గల పేర్లు మరియు బిరుదులు, ద నేమ్స్ అండ్ టైటిల్స్ ఆఫ్ ద ఇన్స్పైర్డ్ బుక్. వీళ్ళరా మనము మన చేతిలో ప్రతిదినము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంటూ ఉన్నాం కదా. ఈ పరిశుద్ధ గ్రంథానికి, ప్రేరేపిత గ్రంథానికి గల పేర్లు, మొదటిది బైబిలు. ఈ బైబిలు అని మనము చాలా ఎక్కువగా మనం ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అసలు ఈ పదము బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే బైబిలు అనే పదము బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. అయితే గ్రీకు పదమైన బిబ్లియోస్ అనగా గ్రంథము లేక పుస్తకము, ఇంగ్లీష్లో బైబిల్ అని పిలువబడుతుంది. మనము లేఖనాల్లో చూస్తే బైబిల్ అనే పదము బైబిల్లో లేకపోయినప్పటికీ గ్రీకు భాష అయిన బిబ్లియోస్ అనగా గ్రంథము లేక పుస్తకము అనే ఈ పదము అనేక పర్యాయాలు ఉపయోగించబడింది. వాటిలో కొన్ని ఈ క్రింద పేర్కొనబడ్డాయి. చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో మోషే గ్రంథము అని రాయబడింది. లూకా సువార్త 3వ అధ్యాయం 4వ వచనంలో యెషయా గ్రంథము అని రాయబడింది. లూకా సువార్త 20వ అధ్యాయము 42వ వచనంలో కీర్తనల గ్రంథము అని రాయబడింది. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం 42వ వచనంలో ప్రవక్తల గ్రంథము అని పిలువబడింది. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ధర్మశాస్త్ర గ్రంథము అని రాయబడింది. అంతేకాదు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో 7 ముద్రలు కలిగిన గ్రంథము అని రాయబడింది. కాబట్టి మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథంను బైబిలు అని మనము అందులో రాయబడినట్టుగా ఎక్కడ చూడము, కానీ గ్రంథము అని రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. దానికి ఉదాహరణలు మనం చూసాం. రెండవ టైటిల్, అంటే ఈ ప్రేరేపిత గ్రంథానికి ఇవ్వబడిన రెండవ టైటిల్ ఏంటి అని అంటే దేవుని వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ దేవుని వాక్యము మనుషుల ద్వారా వ్రాయబడినప్పటికీ లేఖనములు మానవునికి ఇవ్వబడిన దేవుని వాక్యం. అంటే దేవుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రేరేపించి, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి ఈ వాక్యాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి దేవుని వాక్యము అనే పదాలు లేకపోతే పేర్లు బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయాలు రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యము అని రాయబడింది. అలాగే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో ప్రభువు వాక్యము అని రాయబడింది. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో క్రీస్తు వాక్యము అని రాయబడింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో జీవవాక్యము అని రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో సత్యవాక్యము అని రాయబడింది.
రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో విశ్వాసవాక్యము అని రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు చూస్తే వాక్యము అని రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే జీవవాక్యమై ఉన్నారు. ఆ వాక్యము శరీరధారి ఆయను. ఆ జీవవాక్యము వ్రాయబడిన వాక్యము ద్వారా బయలుపరచబడింది. ఈ వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే, వ్రాయబడిన వాక్యం ఏదైతే ఉందో మనల్ని జీవవాక్యం యొద్దకు నడిపిస్తూ ఉంది. ఈ విషయాన్ని మీరు గమనించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. కాబట్టి ఈ ప్రేరేపిత గ్రంథానికి ఇవ్వబడిన ఈ టైటిల్స్ అలాగే పేర్లు మనం చూస్తున్నాము. మొదటి పేరుగా మనము బైబిల్ అని చూసాము. రెండవ పేరుగా ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము అని మనం చూడటం జరిగింది. మూడవది ద స్క్రిప్చర్స్, లేఖనములు అనే టైటిల్ ఇవ్వబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవవాక్యమై ఉన్నారని, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య కృపాసత్య సంపూర్ణుడుగా నివసించింది. ఆ జీవవాక్యం అంటే మన యొక్క చేతిలో ఉన్న వాక్యంలో వ్రాయబడింది, అంటే బయలుపరచబడింది. ఈ వాక్యము మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అని అంటే జీవవాక్యమైన యేసయ్య వద్దకు నడిపిస్తుంది. అంటే లేఖనము గురించి మనం చూస్తున్నాం కదా. లేఖనము అనగా వ్రాత, లేకపోతే రాతలు, లేక రచనలు అనగా అది మానవుల యొక్క స్ఫూర్తిదాయకమైన రచనలన్నిటికీ కూడా, అంటే చాలామంది రచనలు ఉన్నాయి కదా, రాసిన గ్రంథాలు ఉన్నాయి కదా, వాటన్నిటికీ భిన్నంగా ఉంటుంది. లేఖనములు అనే మాట సువార్తల్లో 24 సార్లు రాయబడింది. క్రొత్త నిబంధనలో 28 సార్లు రాయబడింది. పాత నిబంధనలో ఒకసారి మాత్రమే రాయబడింది. ఈ లేఖనములు అనే రాయబడిన ఆ వాక్యాలను మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనంలో సత్య లేఖనములని, మార్కు సువార్త 12వ అధ్యాయం 10వ వచనంలో లేఖనమని, మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనంలో లేఖనములని, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో పరిశుద్ధ లేఖనములని మనము చూస్తా ఉన్నాం. ఇప్పుడు 4వ టైటిల్లోనికి వద్దాం. ద ఆరకల్స్ ఆఫ్ గాడ్, దేవోక్తులు అని దీనికి పేరు. దేవోక్తి అంటే అర్థం ఏంటి అని అంటే మాట్లాడు స్థలము. అంటే బైబిలు దేవుని యొక్క దేవోక్తి, ఆయన మాట్లాడు చోటు. దేవుడు ఎక్కడ మాట్లాడతాడు అని అంటే బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు దేవుని మాటలు మనతో మాట్లాడుతున్నట్టుగా మనం వింటా ఉన్నాం. అలాగే ధర్మశాస్త్రం ముందు చూడండి, జీవము గల దేవుని వాక్కులు, దేవోక్తులు అని పేర్కొనబడ్డాయి. లేఖనాల్లో మనం చూస్తే కీర్తనల గ్రంథము 28వ కీర్తన 2వ వచనంలోను, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలోను, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఈ 3 లేఖనాల్లో కనుక మనం చూసినట్లయితే దేవోక్తులు అనే మాటను మనము గమనించవచ్చు. ప్రేరేపిత గ్రంథానికి ఇవ్వబడిన టైటిల్స్లో 5వ టైటిల్కి మనం వస్తున్నాం. అది ఏంటి అని అంటే ద ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంట్స్, పాత మరియు క్రొత్త నిబంధనలు. ఈ పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఈ నిబంధన అను మాటకు అర్థం ఏంటి అని అంటే ఒడంబడిక అని అర్థం. అంటే బైబిల్ గ్రంథము 2 నిబంధనలుగా విభజించబడింది. ఒకటి ధర్మశాస్త్ర నిబంధన అనగా పాత నిబంధన, రెండవది కృపా నిబంధన అనగా నూతన నిబంధన. సో కాబట్టి బైబిల్ గ్రంథము ఈ 2 నిబంధనలుగా విభజించబడినట్టుగా మనము చూస్తా ఉన్నాం. మొత్తం 9 దైవిక నిబంధనలు ఉన్నప్పటికీ దేవుడు తన జనులతో సంధించే విషయంలో ఈ 2 నిబంధనలను ఆయన ఉపయోగించి ఉన్నాడు. కాబట్టి ఈ 2 నిబంధనలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ధర్మశాస్త్రం అనుసరించి పాత నిబంధనలో దేవుడు తన జనులతో సంధించి ఉన్నాడు. క్రొత్త నిబంధనలో దేవుడు తన కృపా నిబంధన ద్వారా ప్రపంచమంతటితో ఆయన సంభాషిస్తూ ఉన్నాడు. లేఖనాలలో మనం గమనిస్తే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31వ వచనం నుంచి 34వ వచనం వరకు, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 13వ వచనం, లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనం, మార్కు సువార్త 14వ అధ్యాయం 24వ వచనం. ఈ వచనాలన్నిటిలో కూడా మనం గమనించినట్లయితే క్రొత్త నిబంధన అలాగే పాత నిబంధన అనే పదాలు ఈ లేఖనాలలో వాడబడ్డాయి. కాబట్టి ప్రియులారా, ఇంతవరకు కూడా
మనము బిబ్లియాలజీ, వేదాంత శాస్త్రంలో ద నేమ్స్ అండ్ టైటిల్స్ ఆఫ్ ద ఇన్స్పైర్డ్ బుక్, ఈ ప్రేరేపిత గ్రంథానికి ఇవ్వబడిన పేర్లు మరియు బిరుదుల గురించి మనం నేర్చుకోవడానికి ప్రభు కృప చూపించాడు. పిల్లరా, మీరు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను నమ్ముచున్నాను. ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇతరులు నేర్చుకునేట్లుగా మీరు ఈ ఛానల్ని షేర్ చేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. అదే రీతిగా కామెంట్ చేయడం మీరు మర్చిపోవద్దు. మరొక భాగం కొరకు స్టే ట్యూన్. BCE, బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేటింగ్ ఫర్ ఇటర్నిటీ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.